కవిత రాసిన లెటర్, వాళ్ళ ఫాదర్‌కి రాసిన లెటర్ పెద్ద సెన్సేషనల్‌గా మారింది ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చర్చ నడుస్తుంది. అటు సోషల్ మీడియాలో అటు షర్మిలాని కూడా తీసుకొచ్చి, షర్మిల కూడా కుటుంబ రాజకీయాల్లో ఏదో ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి, ఇటు కవిత ఇష్యూస్ ఇవన్నిటిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అసలు వీళ్ళు ఈ ఆడవాళ్ళు కుటుంబ రాజకీయాల్లో ఏమైనా విలన్‌గా మారబోతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? అంటే మనకి బయటికి చూస్తే, బహిరంగంగా చూస్తే కనుక మనది ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్యవస్థ కావడం వల్ల వారసుడు అంటే కుమారుడు అనేటటువంటి సంప్రదాయం ఒకటి స్థిరపడిపోయింది. ఈ నేపథ్యం నుంచి ఈ ఓవరాల్ ఇష్యూ మొత్తాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కవితకు కానీ అటు షర్మిలను కానీ కలిపి సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు అనేవి చాలా ఎక్కువ పెద్ద ఎత్తున అవుతున్నాయి. అందుకే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అటు వైఎస్ఆర్సీపీ అనేటటువంటి పార్టీకి ఒక బలమైనటువంటి సోషల్ వింగ్ ఉంటుంది, పార్టీగా అది స్థిరపడినటువంటి. ఇక్కడ బీఆర్ఎస్ అనే పార్టీకి ఒక బలమైనటువంటి సోషల్ వింగ్ ఉంటుంది కనుక 75 to 80% కవితకి అటు షర్మిలకి మొన్నటిదాకా జరిగింది. వ్యతిరేకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, కుటుంబానికి వీళ్ళు విలన్లుగా మారారని, చెల్లెళ్లతో జాగ్రత్త అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంత ఈ రకమైనటువంటి ప్రచారము, ఆ ధోరణి వ్యక్తమవుతూ వస్తుంది. అయితే మనము ట్రెడిషనల్ ఫ్యామిలీ లుక్ నుంచే, అవుట్లుక్ నుంచే ఉన్నాం కనుక ఇది కనిపిస్తుంది. కవిత కానీ షర్మిల కానీ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటి యాస్పిరేషన్స్, యాంబిషన్స్తో పాటు బలమైనటువంటి నాయకులు అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళ ధోరణి కానీ, మాట్లాడే తీరు కానీ, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేటటువంటి వైఖరి కానీ, ఒక ఇష్యూని ఫోకస్ చేసేటటువంటి విధానం కానీ, శ్రమపడే తత్వం కానీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మాత్రం ముందుగా మనం మెచ్చుకోవాలి. అసలు ఇప్పుడు కుటుంబానికి వీళ్ళు విలన్లా అనేటువంటిది బహిరంగంగా వీళ్ళకి ఉండే సెలబ్రిటీ స్టేటస్ వల్ల వీళ్ళకి జరిగినటువంటి ప్రచారము, దీనివల్ల వీళ్ళు విలన్లా అనేటటువంటి చర్చ నడుస్తుంది. అయితే వస్తున్నటువంటి మార్పు, జనరేషన్లో వస్తున్నటువంటి మార్పు నిజానికి మనకి బహిరంగంగా కనిపించకపోయినప్పటికీ ఇప్పుడు చూసాం మనం. మొన్నటి వరకు యుద్ధాలంటే పురుషులు మాత్రమే ఇంకా యుద్ధం అనేటటువంటి ధోరణి మొన్నటి వరకు 3-4-5 ఏళ్ల క్రితం వరకు కానీ ఇప్పుడు మహిళలు కూడా అన్ని విభాగాల్లోని యుద్ధాల్లోకి వెళుతున్నారు. తాజాగా సింధూర్ చూస్తే అసలు మొత్తం వివరాలు ప్రకటించింది కానీ ఆ ఆపరేషన్కి సంబంధించి కానీ మహిళలు పెట్టారు. పాలిటిక్స్లో కూడా, పాలిటిక్స్లో ఏదో అమ్మా నాన్న దయాదక్షిణంతో ఇచ్చేటటువంటి పరిస్థితి, వారసత్వం, పురుషుడు లేకపోతే మాత్రమే స్త్రీ వారసురాలు, తండ్రి ఒక పెద్ద రాజకీయ నాయకుడు అనుకోండి, కొడుకు లేకపోతే మాత్రమే కూతురు రాజకీయాల్లోకి వచ్చేటి వారసురాలు అయ్యేటటువంటి ధోరణి మొన్నటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో వారసులు భార్య కానీ కుమార్తె కానీ వచ్చారు. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయంగా కూడా సాధికారత దిశలో మార్పు జరుగుతూ ఉంది. అది బహిరంగంగా మనకి కవిత షర్మిలని చూస్తే వీళ్ళు పెద్ద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ అధినాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు కావడం వల్ల వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఉంది. కానీ మిగతా చోట్ల కూడా ఈ రకమైనటువంటి డిమాండ్ ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఆ చేంజ్ అనేటటువంటిది. ఎందుకంటే రాజకీయాల్లో మా వాటా ఏంటి, మేము ఎంపవర్ అయ్యాము అని డిమాండ్, అంటే మేము కూడా సమాన స్థాయిలో కష్టపడ్డప్పుడు మా హక్కు ఏంటి, మేము కూడా వారసులమే కదా అనేటటువంటి, మాకు కూడా ప్రయారిటీ అనేటటువంటి ఆ డిమాండింగ్, అంటే ఆ జనరేషన్, సైకలాజికల్ జనరేషన్ చేంజ్ వచ్చేసింది. అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి మోడర్న్గా మహిళ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఆ స్థాయి వచ్చింది అనే దానికి ఒక నిదర్శనంగా కూడా చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళిద్దరి కేసుని మనం చూద్దాం. విలన్లు అనేది ఎక్కువ సోషల్ మీడియాలో 80% వరకు ఫోకస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్గా మీడియా వింగులు ఉండడం వల్ల వీళ్ళని ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం క్రమంలో భాగంగా, అటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కాపాడుకోవడం కానీ, ఇటు కేటీఆర్ నాయకత్వాన్ని కాపాడుకునే క్రమంలో భాగంగా వీళ్ళకి వ్యతిరేకమైన కవితకి కానీ షర్మిలకు కానీ వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. కానీ లీడర్షిప్ పరంగా చూస్తే కనుక అటు షర్మిలని తీసుకుందాము. ముందుగా షర్మిల జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో షర్మిలే 16 నెలలు, అంటే ఇప్పటికీ కూడా షర్మిల పేరు మీద ఒక రికార్డు ఉంది, దేశంలోనే సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా. ఆ పార్టీని భుజం మీద వేసుకుంటూ తన అన్న తరపున ఆమె చేసినటువంటి ప్రచారము, ఆ నాయకత్వాన్ని ఇక్కడ కవితకి సంబంధించి చూద్దాం. టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెద్ద వింగ్ ఉన్నప్పటికీ కూడా తన సొంత ముద్ర కావాలనే ధోరణితోటి సాంస్కృతికంగా పునరుజ్జీవం కల్పితేనే రాజకీయంగా కూడా మహిళల నుంచి మద్దతు లభిస్తుందనే ఉద్దేశంతో కవిత తెలంగాణ జాగృతిని పెట్టి సెల్ఫ్ ఐడెంటిటీ తోటి పార్టీలో భాగంగా ఆమె తీసుకొచ్చినటువంటి ధోరణి మనం చూసాం. అందువల్లనే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము పార్టీకి పనిచేసాము, కొడుకుతో సమానం. అంటే ఇక్కడ మనకి
సైకలాజికల్గా జనరేషన్ షిఫ్ట్ విమెన్ పొలిటికల్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వీళ్ళకి సింబల్స్గా కూడా మారుతున్నారు. ఇది భవిష్యత్తులో ఇది చిహ్నాలు, ఇప్పుడు మనకి ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి చిహ్నాలు భవిష్యత్తులో మాత్రం మహిళలు కూడా పురుషులతో సమానంగా రాజకీయ అధికారం కోసం పోరాడతారు అనే దానికి సింబాలిక్గా మనం చూడాల్సి ఉంటుంది. రాను చూస్తుంటే రాజకీయాల్లో కూడా చాలా మార్పు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరే మేము ఎందుకు కాదు అంటున్నారు. అంటే రెండు కేసుల్లోని కొద్దిగా తేడా ఉంది. ఒకటి షర్మిలకి సంబంధించి అన్న నాయకత్వాన్ని అంగీకరిస్తూనే తనకు రాజకీయంగా అవకాశం ఇవ్వలేదు, ఆస్తులు ఇలా అక్కడి నుంచి విభేదించింది. కానీ ఇక్కడ కవిత విషయానికి వచ్చేటప్పటికి అన్న నాయకత్వాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు, తండ్రి తర్వాత నేనెందుకు వారసురాలను కాదు ఎలాగో ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఈ రాజకీయ అధికారులు సమానంగా పాత్ర పోషించినప్పుడు మాకు కూడా సమాన అవకాశం ఉండాలి కదా, కొడుకే ఎందుకు వారసుడు అవుతాడు. ఇది భవిష్యత్తుకి సింబల్. ఇది అంటే భారత రాజకీయ రంగంలో మహిళలు అంటే వారసురాళ్ళుగా తాము వలుచుకునేందుకు అన్నలు ఉన్నప్పటికీ కూడా పోటీ పడడానికి సిద్ధమవుతున్నటువంటి ధోరణి. అంటే నిన్న మన ఇంతకుముందు జనరేషన్ చూస్తే కనిమొళి స్టాలిన్ చూసాము, కానీ తండ్రి ఉండగానే స్టాలిన్ని తయారు చేశాడు, ఆయన కనిమొళిని పక్కన పెట్టారు. అటు సుప్రియా సులే నిజానికి శరద్ పవార్కి ఏకైక వారసురాలు అయినప్పటికీ మహిళ అనే దాంతో అజిత్ పవార్ అంటే అతని సోదరుడి కుమారుడు ఉండడంతో ఆ సోదరుడి కుమారుడి వైపు పార్టీ ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ పెద్ద పార్టీ అయినా కాంగ్రెస్లో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చూస్తే రాహుల్ గాంధీకే అంటే ఆ ట్రెడిషన్. ఇంకా ఇప్పుడు ఈ గడిచినటువంటి దశాబ్ద కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే, ఈ దశాబ్దం ముందు వీళ్ళది రాజకీయం, ఇప్పుడు దశాబ్ద కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే మహిళలు కూడా పోటీ పడుతున్నారు. ఇది పెద్ద ఫ్యామిలీ కావడం వల్ల బయటకు వచ్చింది. ఇది ఒక కుటుంబ వివాదం కానీ కుటుంబ రాజకీయం కానీ చూస్తున్నాం. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు కూడా తాము కూడా అర్హులమే అనేటటువంటి ఒక సైకలాజికల్ చేంజ్ కూడా కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఖచ్చితమైన మార్పులు అంటే రాజకీయ రంగంలో వారసులకి వారసురాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒక సింబల్. ఇది అంటే ఒక ముందస్తు సూచన మాత్రంగానే మనం చూడాలి. గతంలో కూడా ఇందిరాగాంధీ, ఇటు జయలలిత వీళ్ళని చూసుకుంటే వాళ్ళు కూడా రాజకీయాల్లో మంచి పేరు తీసుకొచ్చారు. సో లేడీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అని నిజంగానే. ఎందుకంటే లేడీస్ రాజకీయాల్లో అంటే మిగిలిన ఇప్పుడు సైన్యంలోనే వస్తున్నారని అనుకున్నాం. లేడీస్ రాజకీయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషించగలుగుతారా లేదా అనేది ఒక చర్చ. ఎందుకంటే భారత రాజకీయ రంగాన్ని చూస్తే కనుక లేడీస్కి వారసత్వమే. ఇప్పుడు నిజానికి నెహ్రూ మొదటి ప్రధాని, విజయలక్ష్మి పండిట్ వాళ్ళ సోదరి, ఆమె కూడా స్వాతంత్ర సమరయోధురాలు, 2 సార్లు జైలుకి వెళ్ళారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగానే, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగానే జైలుకి వెళ్ళారు. ఆమె చాలా క్రియాశీలంగా 1940s, 30sలో మహిళ బయటకు వచ్చి జైలుకి వెళ్ళడం అంటే అందులో పెద్ద ఫ్యామిలీ మోతీలాల్ నెహ్రూ ఫ్యామిలీ. అయినా కూడా వారసత్వం మాత్రం నెహ్రూకి దక్కింది ఒక రకంగా చెప్పాలంటే అతనికి అప్పట్లో. తర్వాత నిజానికి నెహ్రూకి మగవారసుడు లేకపోవడం వల్ల ఇందిరాగాంధీకి వచ్చింది. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత తన నాయకత్వాన్ని నిరూపించుకుంది. అప్పటికి అంటే ఒక 56 ఏళ్ల క్రితం మీకు రాజకీయాల్లో మహిళల్ని ఆమె శాసించింది, భారతదేశాన్ని శాసించింది, ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్పతనాన్ని. అంటే రాజకీయ రంగంలో మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకుంటారనే దానికి ఇందిరాగాంధీ నిదర్శనంగా నిలిచింది. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తే మన దక్షిణ భారతదేశంలో చూస్తే జయలలిత నిజానికి జయలలిత వల్ల దేశానికి కూడా చాలా ప్రయోజనాన్ని చేకూరింది. మనకు పైకి చూస్తే డిఎంకే గొడవ, జయలలిత పోరాటం చేసింది, ముఖ్యమంత్రి అయింది అనుకుంటాం. కానీ డిఎంకేకు ఉండేటటువంటి మూలాలు ఏంటంటే, డిఎంకే ఎప్పుడు కూడా తన అధికారం కోసము ఏడిఎంకేకి చెందినటువంటి ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అవసరమైతే తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం విభజనవాదాన్ని ఏ రకంగా అన్నా సార్, ద్రవిడవాదం అంటారు, హిందీ వాదం అంటారు, జాతులు అంటారు, మంది ప్రత్యేక జాతి తమిళ జాతి అంటారు. ఇలాగా ఒకవేళ ఒక బలమైన ప్రత్యర్థి పార్టీ, ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు రెండు అక్కడ పెద్ద పోటీ పడే పరిస్థితి లేదు కనుక, బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోతే కనుక డిఎంకే ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి తన అధికారానికి భంగం వాటిల్లే అవకాశం ఉన్నా, లేదా కేంద్రం నుంచి ఒక కొంచెం అదుపు ఆజ్ఞలు ఎక్కువ నియంత్రణ ఉన్నా కూడా మాది తమిళ జాతి, మాది తమిళ దేశము, మాకు శ్రీలంకతోటి యుద్ధం కావాలంటే శ్రీలంకలో ఉండే తమిళవాదులను కూడా వీళ్ళు ప్రోత్సహించి సహకారం అందించేవారు. ఈ నేపథ్యంలో ఆ విభజనవాదం రాకుండా సొంత గుంపులోనే అంటే ఆ రాష్ట్రంలోనే ఒక బలమైన ప్రత్యర్థి అంటే కరుణానిధి లాంటి ఒక స్ట్రాటజిక్స్ అంటే వ్యూహాత్మకమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జయలలిత రావడం వల్ల జయలలిత కొంత నేషనల్ ఇంటిగ్రేషన్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా జయలలితను కంపారిటివ్లీ డిఎంకేతో పోలిస్తే జాతీయ సమగ్రత సమైక్యతల విషయంలో జయలలిత దృక్పథం వేరు. అందులోనే ఆమె పుట్టింది గట్ట కర్ణాటక, కన్నడ. అందువల్ల ఆమె తమిళనాడుని శాసించడము, డిఎంకేకి ప్రత్యర్థిగా మారడం వల్ల అక్కడ ద్రవిడవాదాన్ని బలంగా
చేసి మాది ప్రత్యేకవాదము, మాది ప్రత్యేక సంస్కృతి, మాకు భారత జాతితోటి సంబంధం లేదన్నంత స్థాయికి వెళ్ళేటటువంటి డిఎంకే భావజాలం అలా ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేసింది జయలలిత బయటికి చూస్తే మనము కరుణానిధిని ఎదుర్కొంది, డిఎంకేని ఎదుర్కొంది, ఆల్టర్నేటివ్గా నిలిచింది అంటాం రెండో పార్టీగా. ఆమెకు ఉండేటటువంటి గ్లామరు, ఆకర్షణ, ఎంజీఆర్ నుంచి వచ్చినటువంటి వారసత్వము, వీటన్నిటిని అందిపుచ్చుకుంటూ డిఎంకేలో ఉండేటటువంటి విభజనవాదం, ఆ విభజనవాదానికి కూడా అడ్డుకట్ట వేస్తూ అక్కడక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. డిఎంకేకి ఏడీఎంకేతో పోరాటం చేస్తే చాలు మనం ఇక్కడే సాధించాలంటే అనుకునేటటువంటి భావజాలం అంటే ఇంకో ప్రాంతీయ పార్టీ బలమైంది ఉండడం వల్ల ఆ భావజాలానికి అంటే డిఎంకే భావజాలానికి అడ్డుకట్ట వేస్తూ జాతి సమగ్రతలో చాలా కీలక పాత్ర పోషించింది జయలలిత. కానీ అది మనకు బహిరంగంగా కనిపించదు. ఏదో డిఎంకే కొట్టుకున్నారు, జయలలిత కరుణానిధితో పోటీ పడింది అంటాం. కానీ డిఎంకేని ఫ్రీగా వదిలేస్తే కనుక ఒక ప్రత్యేక విభజనవాదానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అంత బలమైన పార్టీ. ఏడీఎంకే రూపంలో జయలలిత అడ్డొచ్చి ఆ జాతి సమగ్రతలో భాగంగా ఉండక తప్పని ఒక అనివార్యత, పొలిటికల్ కంపల్షన్ డిఎంకే క్రియేట్ చేసింది. ఆ రకంగా జయలలిత పోషించిన పాత్ర చాలా గొప్పది. అంతేకాకుండా ఇప్పుడు మనం చేసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బలమైనటువంటి సమాజ్వాదీ పార్టీ రెండు కాంబినేషన్ అంటే యాదవ్ అండ్ మైనార్టీ అనేటటువంటి ఒక కాంబినేషన్ తీసుకొచ్చి తర్వాత ఒక గోండాయిజం అంటే ఒక బలమైనటువంటి రెండు కులాలు, మతము, కులాన్ని కాంబినేషను ప్లస్ గోండాలను తీసుకొచ్చి ఇంకా శాశ్వతంగా ఉత్తరప్రదేశ్ మీద పట్టు సాధించేటటువంటి పరిస్థితిలో సమాజ్వాదీ పార్టీ ప్రజాస్వామ్యానికే లాంగ్ రన్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్న నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలుగా మాయావతి వచ్చి వివిధ రకాలైనటువంటి కాంబినేషన్లతో సమాజ్వాదీ పార్టీ ఎజెండాని పక్కన పెట్టి ఆ రాష్ట్రం ఒక అరాచకమైనటువంటి పరిపాలనకు వెళ్లకుండా ఆమెలో ఉండేటటువంటి బలహీనతలు, అవినీతి, రకరకాల జయలలితలో ఉండొచ్చు, అవినీతి అందరిలోనే ఉంటాయి, అన్ని పార్టీల్లోనే. సమాజ్వాదీ పార్టీ పూర్తి స్థాయిలో ఉత్తరప్రదేశ్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి గాను ఒక కాంబినేషన్ క్రియేట్ చేసి గోండాయిజాన్ని దానికి జోడు చేసి గోండాయిజం ద్వారా ఎవరినన్నా కంట్రోల్ చేసేయచ్చు. అధికారాన్ని కలిపి ఒక కాంబినేషన్తో ఉత్తరప్రదేశ్ను చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ మాయావతి, దళిత మహిళ వచ్చి సమాజ్వాదీ పార్టీ మూలాలను కూడా దెబ్బతీసి తర్వాత బీజేపీ వచ్చింది, అవన్నీ రకరకాల కాంబినేషన్లు. కానీ బీజేపీతో కూడా ఆమె కలిసింది. కానీ సమాజ్వాదీ పార్టీ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి మాయావతి చేసినటువంటి పాత్ర ఒక మహిళ. అంత రౌడీయిజము, ఒక కులము, ఒక మతము, రెండు బలమైన కాంబినేషన్ని మాయావతి అడ్డుకున్న తీరు చాలా గొప్ప చరిత్రను సృష్టించినాడు. ఈ రోజున మాయావతి బలహీనతల వల్ల పోయి ఉండొచ్చు. ఇంకా 30 ఏళ్ల పైచిలకు స్వాతంత్రానంతర కాలంలో అసలు కమ్యూనిస్టు దేశం అవుతోంది అంటూ వెస్ట్ బెంగాల్ దానికి నిదర్శనం అంటూ కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్ మీద ఆధిపత్యాన్ని సాధించి, అంతేకాకుండా అక్కడ కమ్యూనిస్ట్ సభ్యత్వం తీసుకోకపోతే ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి. ఒక ఆటో నడుపుకునేవాడు కూడా అక్కడ ఉండేటటువంటి పార్టీ శాఖలకి మామూళ్ళు ఇవ్వాలి, అంటే వాళ్ళు ఆటో నడుపుకోవడానికి కూడా మామూళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించి ఒక నియంతృత్వ ధోరణితోటి ఒక కమాండ్ అండ్ కంట్రోల్లోకి వచ్చేసినటువంటి వెస్ట్ బెంగాల్లో ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, కానీ అప్పటికి బీజేపీ ఇంకా అంత ఎదగలేదు, బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో 30 ఏళ్ల పైచలకు 3 జనరేషన్ని ప్రభావితం చేస్తూ అధికారాన్ని మొత్తాన్ని కూడా అధికారులు అందరూ కూడా పొలిటిసైజ్ అయిపోయారు, రాజకీయ కార్యకర్తలుగా మారిపోయిన పరిస్థితిలో మమతా బెనర్జీ చేసిన పోరాటము కమ్యూనిస్టులు కంచుకోటలను కోలుకొట్టడానికి ఒక మహిళ ఆమె చేసినటువంటి పోరాటం వివిధ రకాల కాంబినేషన్లతో అటు కాంగ్రెస్తో కలిసింది, అటు కేంద్రంలో బీజేపీతో. ఆమె కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినా కాంగ్రెస్ పోరాటం చేయలేదని సొంత ఐడెంటిటీ తోటి టీఎంసీని పెట్టుకుంది, బీజేపీతో కూడా కలిసింది. అయినా కూడా కమ్యూనిస్టులు ఇంక శాశ్వతము ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ అంటే చాలా పెద్ద రాష్ట్రం కావడం వల్ల ఇక్కడ నుంచే మనము ఇంకా దేశాన్ని శాసిస్తాము అనేటటువంటి ధోరణిలో ఒక నియంతృత్వమైనటువంటి పోకళ్ళతో ఉన్న పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా పార్టీ మొత్తం సర్వస్వం అన్నట్టుగా రాష్ట్రాన్ని మార్చేస్తున్న పరిస్థితిలో మమతా బెనర్జీ పోరాటం చేసి కమ్యూనిస్టులు కంచుకోవట్లను ఒక మహిళ కంచుకోవట్లను కోలగొట్టడం అనేది చిన్న విషయం కదా. అందువల్ల మహిళలకు నాయకత్వం ఇస్తే దేశము ముందుకెళ్ళదని కానీ మహిళలు బలహీనులని కానీ మనం అనుకోలేము. వాళ్ళ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోని నిరూపించుకున్నటువంటి ఘట్టాలే మనకి ఇటీవల చరిత్ర చూసినా వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటాయి. మన ఐటీ ఫీల్డ్లో అక్కడ ఇక్కడ చూసినా కానీ ఎక్కువ మేనేజ్మెంట్ కేటగిరీలో మహిళలు ఎక్కువగా కనిపిస్తుంటారు. సో రాను రాజకీయం ఏంటంటే ఇతర ప్రొఫెషనల్స్ ఇప్పుడు డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఉండొచ్చు, వీళ్ళందరికీ ఉండేటటువంటిది ఏంటంటే వాళ్ళు ఆయా పరిధుల్లోనే ఒక పరిమితమైనటువంటి స్థాయిలో వాళ్ళ ఎగ్జిక్యూషన్ నిరూపించుకుంటారు. రాజకీయ రంగం ఏంటంటే సమాజాన్ని శాసిస్తుంది, అంటే విధానాలు నిర్ణయిస్తుంది, దేశం ఎలా ముందుకెళ్లాలని నిర్ణయిస్తుంది, ఉపాధి, ఉద్యోగం, పరిశ్రమలు, అభివృద్ధి అన్నిటికీ అన్ని రంగాలకి మూల స్తంభం రాజకీయం. అందువల్ల రాజకీయ రంగంలో
లెవెల్లో మహిళలు ఉండడం అనేది, ఇంకా కరప్షన్ ఉంటుందా అదంతా ఉంటుందా అంటే కరప్షన్ అన్నింటిలోనూ ఉంటుంది, మహిళలు కూడా ఉంటుంది. జయలలిత మీద ఆరోపణలు ఉన్నాయి, మాయావతి మీద ఆరోపణలు ఉన్నాయి, మమతా బెనర్జీ మీద ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళ మీద అంటే పురుషుల మీద కూడా ఉంటాయి కదా. అందువల్ల కేవలం అవినీతి అనేటటువంటి ధోరణితోటి మహిళల్ని పక్కన పెట్టే పరిస్థితులు రాజకీయ రంగంలో అంతర్భాగమైపోయినటువంటి పరిస్థితి కరప్షన్. అయితే రాజకీయ రంగంలో మహిళలు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎంపవర్ చేయడానికి, వాళ్ళు మహిళా సమాజం ఎంపవర్ అవడానికి, అదే సమయంలో ఈ విధానపరమైనటువంటి విషయాల్లో కూడా మహిళలకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి. ఇక ఇప్పటి వరకు నిజానికి 20-30 ఏళ్ల క్రితం వరకు కూడా కనీసం చట్టసభలో 30% సీట్లు మహిళలకు ఇవ్వాలి అంటే అసెంబ్లీలోని లోక్సభలోని గట్టా ఒప్పుకోకుండా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఆ లోక్సభని స్తంభింపజేసినటువంటి పరిస్థితి. అంటే ఆడవాళ్ళకి హక్కు లేదు, ఆడవాళ్ళు చట్టసభలో కూడా ఉండడానికి తగిన నిష్పత్తి కూడా కాదు. 50% మహిళలు ఉంటారు, 30% అన్న ఇవ్వండి మాకు అంటే కూడా ఆ మేరకు కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంటే అంతటి ఒక నియంతృత్వం అయినటువంటి బోల్డ్ ట్రెడిషన్స్ తోటి కూడినటువంటి సమాజం అంది. ఇప్పుడు వీళ్ళు మాకు ఎందుకు ఎవరు అని అడగడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఆ పార్టీకి సంబంధించి ఎవరి పాత్ర ఏంటి అధినేతలు వాళ్ళు తీసుకుంటారు తప్ప అడగడంలో మాత్రం తప్పేం లేదు. అయితే దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటి సార్, ఈ నెక్స్ట్ వచ్చే రాబోయే జనరేషన్ ఇప్పుడు మనము కవిత షర్మిల అనేటటువంటి కోణంలోనే చూడకూడదు. కవిత షర్మిల అనేవాళ్ళు రాబోయేటటువంటి మార్పులకి ఇప్పుడు ముందస్తు సూచనలు మాత్రమే. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే కనుక ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే తండ్రులు జాగ్రత్త పడాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లేకపోతే కనుక ఈ డిమాండ్ వస్తుంది, మేము సమానంగా పనిచేస్తున్నాం రాజకీయాల్లో, ప్రజా జీవితంలో మేము ఎందుకు ఉండకూడదు. సో వాళ్ళు ఆస్తి హక్కు అనేది నిజానికి చిన్న వ్యవహారం. ఏంటంటే ఆస్తి హక్కు అంటే పంచుకుంటారు, తింటారు. కానీ ఆస్తి హక్కు కంటే కూడా రాజకీయ వారసత్వం అనే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అనేది, అంటే రేపొద్దున భవిష్యత్తుని మేము కూడా ముందుకు తీసుకెళ్తాము. మీ కొడుకే ఎందుకు తీసుకెళ్ళాలి? కూతురుగా నాకు కూడా హక్కు ఉంది కదా, నీకే పుట్టాను కదా, నీ నుంచే వచ్చాను కదా, నాకు కూడా నీతో పాటే పనిచేశాను, నాకు ఎందుకు ఉండదు? ఇది సూచన. భవిష్యత్తులో ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మార్పు అనేది సైకలాజికల్ మార్పు వచ్చింది. అంటే జనరేషనల్ షిఫ్ట్ జరుగుతుంది. ఆ షిఫ్ట్కి ఇవి చిహ్నాలు. అయితే మనము వీళ్ళు పెద్ద కుటుంబాలు కావడం వల్ల కవిత, కేసీఆర్ ఫ్యామిలీ కానీ అటు వైఎస్ఆర్ ఫ్యామిలీ కానీ కుటుంబంలో అన్న చెల్లెళ్ళు వాళ్ళ ఆధిపత్య పోరు అన్న స్థాయిలోనే పరిమితమై చర్చిస్తున్నాం. కానీ ఎంపవర్ అవుతున్నారు, వాళ్ళు డిమాండ్ చేసేటటువంటి స్థాయికి వచ్చారనే దానికి ఇదొక సింబల్. థ్యాంక్ యూ సార్.